ఇలా మాట అంటే చాలు పట్టుకుంటావే. ఎప్పుడో ఎందుకు ఈరోజు చాలా నీరసంగా వద్దుందా వదిన. రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయామా, ఉదయాన్నే నిద్ర లేచేసాము. ఈ రోజైతే రావడం నా వల్ల కాదు. ఈ వేళ ఫుల్గా నిద్ర పట్టేయాలి. నిద్రపోకపోతే చాలా నీరసం వచ్చేస్తుంది అని చెప్పనేసరికి మరి ఎప్పుడు వెళ్దాము అని చెప్పాను. కానీ ఈ వేళ వద్దులే, రేపు వెళ్దాము అని చెప్పాను. కానీ రేపు ఉదయాన్నే రెడీ అయి వచ్చేస్తాను, రోహిణికి చెప్పకు, సడన్ సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పాను. కానీ సరే అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత కామాక్షి వెళ్ళిపోతుంది. మీనా బాలు ఇంకా ఫోన్ రావడంతో హడావిడిగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే వ్యాన్ని పట్టుకుని మొత్తానికైతే పూలదండలన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడు అని చెప్పారు కదా. ఆలస్యంగా వెళ్ళినా కరెక్ట్ సమయానికి తీసుకొచ్చాడని, ప్రాబ్లమ్ని ఫేస్ చేసి మరీ తీసుకొచ్చి ఇచ్చాడని బాలుకైతే కొంచెం డబ్బులు ఎక్కువేస్తాడు. చాలా థ్యాంక్స్ రా బాలు అనగానే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా, ఇంత పెద్ద ఆర్డరు నన్ను నమ్మి ఇచ్చినందుకు అనగానే ఏమోరా చివరి క్షణంలో హ్యాండ్ ఇస్తావనుకున్నాను అనగానే నా భర్త ఎవరికి మాట ఇవ్వరు, ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు అంటూ మాట్లాడేసరికి హలో చిల్లమ్మ, నేను మీ పెళ్ళికి వచ్చాను కానీ అప్పుడు మీకు తెలియదులే, అప్పుడు వీడి పెళ్ళి అవుతుందని తెలియక మధ్యలోనే వెళ్ళిపోయాను అని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు లేరా విషయాలు అనగానే ఏంటి చెల్లమ్మ మా వాడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనేసరికి ఏమీ లేదులే అన్నయ్య, చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే ఆర్డర్ విషయంలో ఆ వ్యాన్ని ఎవరు తీసుకువెళ్ళిపోయారో ఏంటోనని టెన్షన్ పడ్డారు అనగాని ఇంతకీ వ్యాన్ ఎవరు తీసుకెళ్లారా అని చెప్పనేసరికి తెలియలేదురా, తెలుసుకుంటాను, అంత ఈజీగా వదిలేస్తానా, నన్ను ఇంత టెన్షన్ పెట్టిన వాళ్ళని అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను, దొరుకుతాడు, ఏదో ఒక రోజు వాడు దొరుకుతాడు, నాతో తన్నులు తిన్నవాడు నాకు దొరకకుండా పోతాడా, అప్పుడు చెప్పేస్తానురా అసలు వ్యాన్ ఎవరు తీసుకువెళ్ళమని చెప్పారో అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా రోజంతా ప్రభావతి గదిలోని పడుకుని గురక పెడుతూనే ఉంటుంది. సత్యం హాల్లోనే కూర్చునుంటాడు. ఏంటి మావయ్య గదిలోకి వెళ్ళి పడుకోవచ్చు కదా అని. కానీ ఏం పడుకోవడం అమ్మ, మీ అత్తగారి ఏకంగా గురక పెట్టే పడుకుంది, రాత్రంతా నిద్రపోలేనట్టుంది అని చెప్పనేసరికి ఏంట్రా సత్యం, రాత్రి ఏదో ఇక్కడ హడావిడి జరిగిందంట, మా కామాక్షి చెప్పింది అని చెప్పనేసరికి ఏమీ లేదు బాబాయ్ గారు, మీ ఈయన పెద్ద పూల ఆర్డర్ తీసుకొస్తే అవన్నీ రాత్రంతా కడుతూ ఉన్నాము అని చెప్పాను. కానీ అవునా మీనా, నేను కూడా ఉంటే సరిపోయేది, అందరితో చక్కగా అల్లరిగా ఉండేవాళ్ళని అని చెప్పాను. కానీ కామాక్షి వచ్చింది కదరా, నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే అమ్మని చూడడానికి వెళ్ళాను రా, నిన్న అమ్మ కొంట్లో బాగోలేదని ఫోన్ చేస్తే వెళ్ళాను అనగానే మీ అమ్మకి ఎలా ఉంది అని చెప్పనేసరికి అమ్మకు బాగానే ఉంది అని చెప్పాను. కానీ ఏంట్రా మొహం అంత పిక్కిపోయింది అంటే రాత్రంతా కూర్చునే ఉన్నారు కదా మామయ్య గారు అని చెప్పాను. కానీ వెళ్ళి పడుకోరా, మరి ఇప్పుడు నువ్వు కూర్చుని చేసే పనే ఉంది అనగాని ఏం పడుకోను, వినిపిస్తుందా గురక, మీ చెల్లెల గురక, ఇక్కడికే ఇంత ఎలా వినిపిస్తుందంటే పైకి వెళ్ళి పడుకుంటే నేను కొట్టుకుపోతానేమో అని చెప్పాను. కానీ రారా మా ఇంటికి వెళ్దాము, మా ఇంటి దగ్గర పడుకుందరు కానీ అని చెప్పనేసరికి ఎందుకు లేరా, మీకు ఉన్నది ఒకటే బెడ్రూమ్ కదా అనగాని ఇప్పుడు మా కాముడు హాల్లో సోఫాలో పడుకొని నిద్రపోతుంది, నేను ఎలాగా బయటికి వెళ్తాను కదా, నువ్వు గదిలోకి వెళ్ళి పడుకో, నేను దానికి చెప్తాను అనగానే వద్దులేరా ఇక్కడే సోఫాలో పడుకుంటాను అనగానే వద్దు రమ్మన్నాను అనగానే లేదులేరా ఇక్కడే సోఫాలో పడుకుంటాననేసరికి సరే మావయ్య తలగడ తీసుకొస్తాను అని వెళ్ళి మీనా తలగడ తీసుకొచ్చి సత్యం అక్కడే పడుకుంటాడు. అందరూ ఎవరాడావుల్లో ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కామాక్షి టింగుమంటూ రెడీ అయ్యి వచ్చేస్తుంది. ఏంటి వదిన ఇంత ఉదయాన్నే రెడీ అయిపోయావని. కానీ అదేంటి వదిన అప్పుడే మర్చిపోయావా, నేను నిన్నంతా పడుకుని గ్లామర్ పెంచుకుందామని వేళ ఫేషియల్కి వెళ్దామని ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వస్తే నువ్వేంటి వచ్చావు అప్పుడే అంటావేంటి అనగానే ఓహో పార్లర్ గురించా అని చెప్పాను. కానీ అదే ఆ పార్లర్కే వెళ్దాము అని చెప్పనేసరికి సరే ఉండు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకుంటాను అని చెప్పి ప్రభావతి కాస్త లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తుంది. వచ్చేసరికి ఇంట్లో సత్యం అయితే బయటికి వెళ్తాడు, మీనా పూలకొట్ట దగ్గర ఉంటుంది. ఉండేసరికి ఇదిగో మీనా మేము పార్లర్ వరకు వెళ్ళొస్తాము, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. కానీ నీ శాదత్వం కాకపోతే ఇంటిని చూసుకునేది మీనాయే, ఏదో నువ్వేదో చూసుకుంటున్నట్టు చెప్తావు,
వెళ్ళొస్తామమ్మా మీనా అనగాని అలాగే పిన్ని గారు అని చెప్పి ఇంకా మీనా అంటుంది. ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరి వెళ్తారు. ఇంకా అప్పుడే రోహిణికి బయట నుంచి క్లయింట్ ఫోన్ చేసి రమ్మని చెప్పనేసరికి వాళ్ళ మేడం ఫోన్ చేసి వెళ్ళు రోహిణి బయటికి రారు వాళ్ళు, కొన్ని కేసులు బయటికి వెళ్ళాల్సిందే అనగానే సరే మేడం అని ఇంకా వెళ్తుంది. రోహిణి ఫోన్ సైలెంట్లో పెట్టి వర్క్ చేయి, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇరిటేషన్గా అనిపిస్తుంది అనగానే సరే మేడం అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయేసరికి విద్య మాత్రమే ఉంటుంది. ప్రభావతి ఇటు కామాక్షి ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు రావడంతో ఏం కావాలండి అనగానే రోహిణి అని చెప్పనేసరికి మేడం బయటికి వెళ్ళారు అని చెప్పాను. కానీ మీకేం కావాలి అనేసరికి ఫేషియల్ చేయించుకోవాలి అనగానే రండి ఇలా కూర్చోండి అని ఇద్దరు కూడా ఫేషియల్కి కూర్చుంటారు. ఇద్దరు ఫేషియల్ చేయించేసుకుంటారు. ఇంకా అయిపోయిన తర్వాత మా రోహిణి వస్తే మేము వచ్చామని చెప్పమ్మా అని చెప్పాను. కానీ సరేనండి అనగానే డబ్బులు ఎంత అయిందండి అని చెప్పనేసరికి డబ్బులు ఏంటమ్మా ఈ పార్లర్ మాదే కదా అనగానే పార్లర్ మీదేంటండి, పార్లర్ మా మేడంది కదా అనగానే అదే మా రోహిణిదే కదా అని చెప్పనేసరికి మేడం నేను మేడం అనేది రోహిణి మేడంని అంటాను, మా షాపు ఓనర్ని మేడం అని అంటాను. ఆ మాత్రం దానికి ఇద్దరు మా మేడమ్సే అవుతారు కానీ ఇద్దరు ఒకటి కాదు మేడం అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతుంది మేడం గొడవేటో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నేను చెప్తానండి అంటూ ఇంకొక అమ్మాయి వచ్చి రోహిణి పార్లర్ అమ్మేశారండి, మా మేడం కొనుక్కున్నారు. రోహిణి గారు కూడా ఇక్కడే మాలానే వర్క్ చేస్తారు. ఆవిడ బయట క్లయింట్ ఎవరో ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్ళారు అంతే. రోహిణి గారు పార్లర్ అమ్మేశారు అనగానే ఏం మాట్లాడతాం అమ్మాయి అనగానే అదొకసారి చూడండి, అదేంటనుకుంటున్నారు క్వీన్స్ పార్లర్ అంటే పార్లర్ పేరు, మీ పేరు కాదు కదా. ఇంతకు ముందు ఉండేది ప్రభావతి పార్లర్ ఏదో అని పేరు, కానీ ఇప్పుడు అది కాదు, ఇదే క్వీన్స్ పార్లర్. రోహిణి మేడం పార్లర్ అమ్మేశారు అనే విషయం చెప్పేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. సర్లే వదిన ఎంత అయిందమ్మా అని చెప్పాను. కానీ ఎంత అయింది అనగానే మొత్తం డబ్బులు ఇచ్చేసి రా వదిన అని చెప్పి బయటికి తీసుకొస్తుంది. ఏంటొదిన పార్లర్ అమ్మేసిందా రోహిణి, ఒక్క మాట అయినా నీకు చెప్పలేదు, నీకు చెప్పకుండానే నిర్ణయాలు కూడా తీసేసుకుంటుందా నీ కోడలు అంటూ కామాక్షి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు కామాక్షి, అసలు రోహిణి పార్లర్ ఎప్పుడమ్మింది, పార్లర్ అమ్మిన విషయమే నాకు తెలీదు అనగానే తెలుసుకోవద్దున వచ్చాక తెలుసుకో అని చెప్పి ఇంకా ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా రోహిణి ఆఫీసులో జరిగిన విషయం చెప్పేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. వచ్చారా ఈవేళ వచ్చారా వీళ్ళు, నేను అడ్డంగా దొరికిపోయాను కదా అనుకుంటూ రోహిణి టెన్షన్గానే ఇంటికి వచ్చేసరికి వీల్ చైర్లో కూర్చొని చాలా కోపంగా కూర్చుంటుంది ప్రభావతి. ఏ రోహిణి అని చెప్పనేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ ముందుకు రావే అని చెప్పనేసరికి కొంచెం ముందుకు వస్తుంది. ఏంటి పార్లర్ అమ్మేశావంట, ఎవరికి చెప్పి అమ్మేశావు, పార్లర్ పెట్టడానికేమో నేను ఎంతో మందితో మాటలు పడి నీకు డబ్బులు ఇస్తే పార్లర్ అమ్మేశావా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అవసరమయ్యి అని చెప్పనేసరికి నోరు ముయ్యవే, నోరు ఎత్తావంటే నాలిక చీరేస్తాను. అవసరం ఏంటి అవసరం, నేను ఇంట్లో ఎన్ని మాటలు పడ్డాను ఆ పార్లర్ పెట్టుకున్నందుకు, పడితే పడ్డానులే పార్లర్ అయినా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాను. కానీ నువ్వు ఆ పార్లర్ను కూడా అమ్మేశావని ఇప్పుడే తెలిసింది, నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ రోహిణిని ఆ చెంప ఈ చెంప బాయి కొట్టేసరికి అది కాదత్తయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి అనగాని ఎప్పుడో వినడం మానేశానే, నువ్వు ఎప్పుడైతే పార్లర్ అమ్మేశావో అప్పుడే నీ మీద విరక్తి కలిగింది నాకు, అందుకనే నిన్ను ఏం చేయకుండా వదిలిపెడుతున్నాను, రేపటి నుంచి చెప్తాను నీ పని అని చెప్పి ప్రభావతి అనేసరికి రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయకుండా వదిలేస్తున్నాను అని రేపు చెప్తానంటారేంటి, ఇంతకీ రేపు ఏం చెప్తారో ఏంటో అనుకుంటూనే టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బయటికి వచ్చేసరికి వెళ్ళి కాఫీ పెట్టరా అని చెప్పాను. కానీ నేనా అత్తయ్య అనగాని నువ్వు కాదా, ఇక్కడ నువ్వు కాకుండా ఎంతమంది ఉన్నారు అని చెప్పనేసరికి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. ఏంటి ఇందులో స్వీట్ లేదు, షుగర్ ఎవరేస్తారు అంటూ మాట్లాడేసరికి ఇంకా రోహిణిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాలని ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది. అలా అనుకున్న ప్రభావతి ఇంకేం ప్లాన్లు వేస్తుంది, రోహిణికి ఎలా బుద్ధి చెప్తుంది, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.